మనందరి ప్రియతమ నాయకులు భారతరత్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి యొక్క జయంతి సందర్భంగా షాద్నగర్ మున్సిపల్ అధ్యక్షుడు శ్రీధరన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి సమక్షంలో రాజీవ్ గాంధీ గారికి ఘనంగా నివాళులు అర్పించి ఇక్కడున్న కమ్యూనిటీ హాస్పిటల్లో రోగులకు అందరికి కూడా పండ్లు బ్రెడ్లు పంచడం జరిగింది. అసలు రాజీవ్ గాంధీ గారు భారతదేశాన్ని ప్రపంచ దేశాలకెళ్ళనే గొప్ప దేశంగా ప్రకటించడం ఆయనకే దక్కింది. ఆ రోజు ఆటో రంగం కానీ అదేవిధంగా స్థానిక సాంకేతిక విప్లవం కానీ ఈరోజు కంప్యూటర్లు కానీ సెల్ ఫోన్లు కానీ కార్లు కానీ తీసుకొచ్చిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కుతుంది. అదొకటే విషయం కాదు, ఆ రోజు పంచాయతీరాజ్ చట్టం తీసుకొని వచ్చి అక్కడ వార్డు మెంబర్లు కానీ సర్పంచులు కానీ లోకల్ బాడీ స్థానిక సంస్థలను బలోపేతం చేయడంలో రాజ్యాంగ సవరణలు తీసుకొని వచ్చి రాజ్యాంగబద్ధంగా పంచాయతీరాజ్ చట్టాన్ని అత్యధికంగా బలోపేతం చేసిన నాయకుడు రాజీవ్ గాంధీ గారే. ఆ రోజు యువతను ప్రోత్సహించి 21 సంవత్సరానికి ఓటకు ఉంటే దాన్ని కుదించి 18 సంవత్సరాలకే ఓటకు కల్పించిన ఘనత కూడా రాజీవ్ గాంధీ గారికి దక్కుతుంది. ఈరోజు చాలామంది యువకులందరూ కూడా జెన్జీ అని ఈరోజు ఎన్నో ఉద్యమాలు చేస్తుండు. ఆ రోజు మా నేత రాజీవ్ గాంధీ గారు ఆ రోజు యువతను ప్రోత్సహించి జెన్జీ కంటే ఎక్కువ ఆ రోజు యువతను రాజకీయాలలోకి ప్రోత్సహించిన నేత రాజీవ్ గాంధీ గారు. మేము అటువంటి మహానేతను కోల్పోవడం భారతదేశం కూడా చాలా విషయాలలో కోల్పోయింది. ఈరోజు రాజీవ్ గాంధీ గారి ఆశయాలను కొనసాగిస్తూ అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కూడా భారతదేశానికి ప్రధానమంత్రి కావాలని భారతదేశ ప్రజలందరూ కోరుకుంటున్నారు. మేమంతా కూడా రాజీవ్ గాంధీ గారి యొక్క ఆశయ సాధనలో నడిచి భారతదేశాన్ని మరింత ముందుకు తీసుకుపోతాం, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై హింద్ జై భారత్. స్వర్గస్థులైనటువంటి రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా షాద్నగర్లోని రాజీవ్ గాంధీ విగ్రహం దగ్గర నివాళులు అర్పించి మన గవర్నమెంట్ హాస్పిటల్లో బ్రెడ్లు పండ్లు పంచడం జరిగింది. రాజీవ్ గాంధీ పెద్ద పారిశ్రామికవేత్త కాకుండా ఈరోజు యువతకు కల్పించే ఏవైతే సౌకర్యాలు ఉన్నాయో టెక్నాలజీ విషయంలో రాజీవ్ గాంధీ చేసిన కృషి ఈరోజు ఫలిస్తుంది. ఇంతకు పూర్వము ఎవరు చేయలేని విధంగా నెహ్రూ రోజ్గార్ యోజన కింద రాజీవ్ గాంధీ గారు ఏ గ్రామ పంచాయతీకి ఎన్ని పైసలు రావాలో దాని ప్రకారంగానే ఆ గ్రామ పంచాయతీకి చెందేటట్టు ప్రతి గ్రామము డెవలప్ కావాలనే ఉద్దేశంతో చేసిన కార్యక్రమాలు రాజీవ్ గాంధీ గారు ఇందిరాగాంధీ గారు ఈ దేశాన్ని వాళ్ళు త్యాగం చేసిర్రు, వాళ్ళు ప్రాణాలు అర్పించారు. వాళ్ళందరూ కూడా ఈ దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోవాలనే ఉద్దేశంతోనే కార్యక్రమాలు చేశారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు ఈ దేశాన్ని ఎట్లా దోచుకోవాలి అనే సందర్భంగానే పనిచేస్తున్నారు. బీదవాళ్ళని తొక్కాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వము అలాంటి దిశలో నడుస్తుంది. కాబట్టి రాజీవ్ గాంధీ గారిని మనం అందరము స్మరించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా భారతదేశానికి ఒక గొప్ప వ్యక్తి జన్మించిన రోజు. ఆ యొక్క వ్యక్తి స్వర్గీయ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి యొక్క జన్మదినం పురస్కరించుకొని ఇలా దేశవ్యాప్తంగా వారి జన్మదిన ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. దాన్ని పురస్కరించుకొని 83వ జయంతి పురస్కరించుకొని ఇక్కడ షాద్నగర్ మున్సిపాలిటీ పరిధిలో టౌన్ ప్రెసిడెంట్ శ్రీధర్ గారు, మున్సిపల్ చైర్పర్సన్ అందరూ కూడా రాజీవ్ గాంధీ యొక్క అభిమానులంతా కూడా అక్కడికి వచ్చి ఈ యొక్క జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని ఇలా ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు అందరూ కూడా పండ్లు బ్రెడ్లు పంపడం జరిగింది. ఈరోజు మనం అందరం కూడా రాజీవ్ గాంధీ అంటేనే దేశమే కాదు ప్రపంచం మెచ్చిన నాయకుడు. ఒక నిస్వార్థపర కుటుంబంలో పుట్టి, గాంధీ కుటుంబంలో పుట్టి అత్యంత చిన్న వయసులో భారతదేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత ఆ రోజు ఇందిరాగాంధీని రక్షక భటులై ఒక
ప్రాణత్యాగం చేసిన ఇందిరాగాంధీ ఆ రోజు దేశం అల్లకల్లోలమై ఉంటే దిక్కుతోచని స్థితిలో భారతదేశం ఉంటే హైలైట్గా ఉంది. అంటే స్వయం ఉపాధితో బతికే ఒక ఉద్యోగం చేసుకొని బతికే రాజీవ్ గాంధీ గారు ఈ దేశంకి అవసరం అని చెప్తే ప్రజలు కోరుకుంటే, నాయకులు కోరుకుంటే, పార్టీ కోరుకుంటే ఆ రోజు ప్రధానమంత్రి పదవి చేపట్టి చిన్న వయసులో ప్రధానమంత్రి పదవి చేపట్టిన వ్యక్తి భారతదేశానికి ఒక దశ దిశ అంటే ప్రజాస్వామ్య దేశాన్ని, ప్రజాస్వామ్యము ప్రజలకు అవసరం ఉన్నాయి, ఏ విధంగా రాజ్యాంగానికి లోబడి ఈ యొక్క ప్రభుత్వాలు నడపాలో ఆ విధంగా రాజీవ్ గాంధీ గారు ఈ దేశాన్ని అన్ని విధాల అంటే ఒక సాంకేతిక విప్లవం, ప్రపంచంలోనే కనివిని ఎరుగని సాంకేతిక విప్లవం అంటే మామూలు ఒక వ్యవసాయ కూలి కూడా ఇలా చెల్లు పట్టుకొని మాట్లాడుతుంది, వర్ణారేసుకుంటా కలుపుకుంటా అంటే ఇలా సాంకేతిక పరిజ్ఞానం అంత డెవలప్మెంట్ అంటే అంత ముందు చూపు వారికి కంప్యూటర్ యుగం కూడా అంత ముందు చూపు చూసిన గొప్ప నాయకుడు కాబట్టి. అదేవిధంగా భారతదేశంలో దేశానికి పట్టుగొమ్మలు పట్టణాలే ముఖ్యం కాదు, గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది. దేశము భారతదేశాన్ని అగ్రగామి దేశంగా నిలబెట్టాలి ప్రపంచంలో అంటే ఒక నిరక్షరాస్యత పోవాలి, గ్రామాలు అభివృద్ధి చెందాలి, సాంకేతిక విప్లవం రావాలి, అభివృద్ధి చెందాలని చెప్పి వారి యొక్క తపన, వారి యొక్క ఆలోచన. దానికి అనుగుణంగా 73-74 అమెండ్మెంట్ తెచ్చి యువకులకు యువశక్తే రేపు దేశ పౌరశక్తి కాగా మార్చాలని చెప్పి యువకులకు అంటే చట్టసభలలో కానీ ఓటు హక్కు వినియోగించుకోవడానికి 21 సంవత్సరానికి ఓటు హక్కు 18 సంవత్సరాలకు ఓటు హక్కు కల్పించిన గొప్ప నేత మీరు అర్థం చేసుకోవాలి కదా. అంటే యువకులు ఒక మంచి ఆలోచనతో పోతారు. అంటే ఆ దశ ఎటువంటిదంటే వివాదాలను సృష్టించని దశ యువకులు ఈ దేశ భవిష్యత్తుకు ఒక పునాది రాళ్ళు లాంటి వాళ్ళు కాబట్టి 18 ఏళ్లకే ఒక రాజ్యాంగ సంవిధాన ఓటాకు కల్పించి ఈ దేశానికి దిశ నిర్వహించిన గొప్ప ప్రధానమంత్రి కాబట్టి ఆ రోజు గ్రామాలకు జవహర్ రోజ్గార్ పథకాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరిని గ్రామాలలో డ్రైనేజ్ కానీ, సిసి రోడ్లు కానీ, బిల్డింగ్లు కానీ అభివృద్ధి చేయడం జరిగింది కాబట్టి ఇలా అటువంటి నేత అంటే ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన కుటుంబం గాంధీ కుటుంబం, ఈ దేశానికి అవసరమైనప్పుడల్లా ప్రాణత్యాగాలు చేసిన కుటుంబం గాంధీ కుటుంబం. మనందరికి తెలుసు ఇవాళ రాజీవ్ గాంధీ కానీ, ఇందిరాగాంధీ కానీ ఇలా దేశానికి వాళ్ళ ప్రాణాలు అర్పించారు. ఇలా భారతదేశాన్ని దోసుకుంటున్న రామ్ చెప్పిన పరాయమాల ఇలా ఒక పార్టీ మత విద్వేషాలు తెచ్చకూడదు, దేశాన్ని విచ్చలవిడిగా విచ్ఛిన్నం చేస్తుంది, అన్ని వివక్షతలు మత విద్వేషాలు తెచ్చకూడదు, అవసరమైనప్పుడల్లా భారతదేశ సంపద ఆదానికి అంబానికి అంటగడుతూ పేదల మీద మొయలేని భారం ట్యాక్సులు పెడుతూ ఈ దేశాన్ని అల్లకల్లోలం చేస్తా ఉన్నారు. ఇలా ఎంతో కాలం నడవదు. మీరు ఈ దేశానికి ప్రాణత్యాగం చేసిన వాళ్ళు కాదు మీ పార్టీ. మీరు ఈ దేశాన్ని పేదరికాన్ని నిర్మూలించాలని కంకణబద్దులై పనిచేస్తున్నారు. ఓన్లీ ఇలా ఆర్థిక నేరగాలం ఇలా మీరు చూస్తున్నారు. 28 మంది ఆర్థిక నేరగాలు ఈ దేశాన్ని దూసుకుంటే వాళ్ళందరి కూడా ఒక పేరు చెప్తా, విజయ్ మాల్యా లాంటి వాళ్ళను కూడా పెంచి పోషిస్తుంది ప్రధానమంత్రి బీజేపీ పార్టీ. ఇలా ఆర్థిక నేరగాలంతా గుజరాత్కి సంబంధించిన వాళ్ళు. మీరు అర్థం చేసుకోండి ఈ దేశం ఎక్కడ తీసుకుపోతున్నారు, ఎక్కడ రెచ్చగొడుతున్నారు. ఇది మన దేశం. మన స్వాతంత్రం వచ్చినప్పుడు స్వాతంత్ర ఉద్యమంలో అన్ని వర్గాలు, అన్ని మతాలు పాల్గొని దేశ స్వాతంత్రం తెచ్చుకున్నాం మనం అందరం కూడా. ఇలా ఆ స్వాతంత్ర ఫలాలను కొన్ని పార్టీలు మతం పేరు చెప్పి ఇలా అధికారాన్ని, ఆధిపత్యాన్ని చేపట్టి ఇలా భారతదేశాన్ని విచ్ఛిన్న శక్తుల చేతిలో పెడతా ఉన్నారు కాబట్టి ఇలా మనం అందరం కూడా ఇలా భారతదేశంలో కుల మతాలకు అతీతంగా ఈ యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థలో మన ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఒక అవకాశం వచ్చిందని చెప్పి
ఇలా దేశాన్ని విచ్చలవిడితనానికి నెట్టుతా ఉన్నారు కాబట్టి అప్పుడు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వాజ్పేయి ప్రతిపక్ష నేత ఉన్నప్పటికైనా ఈ దేశం గురించి భారతదేశం బాగు కొరకు భారతదేశం అభివృద్ధి కొరకు వారి యొక్క ప్రతిపక్ష నేతగా వారి యొక్క మనోభావాలను కానీ వాళ్ళ యొక్క సహకారాలు సలహాలు కానీ రాజీవ్ గాంధీ గారు తీసుకునే వాళ్ళు. కానీ ఇలా ఈ దుర్మార్గమైన కేంద్ర ప్రభుత్వ పాలనలో మోదీ పాలనలో ప్రతిపక్షాలే లేకుండా ఉండాలి, ప్రతిపక్షాలు మాట్లాడే అవకాశం లేదు. మొన్న పార్లమెంట్ నడిస్తే కనీసం చర్చ ఒక అంశం మీద చర్చ జరగలేదు. అంటే ఎక్కడ పోతుంది చూడు, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తారు, ప్రజాస్వామ్యాన్ని మెల్లమెల్లగా ఖతం చేస్తూ ఉన్నారు. కాబట్టి రాజ్యాంగాన్ని కూడా తూట్లు కొడుతూ రాజ్యాంగాన్ని అవహేళన చేస్తూ ఇలా రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారిని అమిత్ షా గారు ఇష్టానుసారంగా అవమానపరిస్తే ఈ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరునికి అంటే ప్రతి భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు ఇలా భారతదేశాన్ని యొక్క ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. ఇలా గాంధీ కుటుంబం ఇలా రాహుల్ గాంధీ గారు ప్రజల గురించి ఎంతో పోరాటాలు చేస్తూ ఉన్నారు. బయట పార్లమెంట్లో మీరు అందరు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఏది ఏమైనా రేపు భవిష్యత్ అంతా కాంగ్రెస్ పార్టీ మళ్ళొకసారి ఈ యొక్క నియంత్రిత పాలన అనుకోండి, ఈ బీజేపీ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర వస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ మనం అందరం గ్రహించాలి. కాబట్టి ఇక్కడికి వచ్చేసినటువంటి రాజీవ్ గాంధీ అభిమానులకు అందరు కూడా నేను ధన్యవాదాలు, శుభాకాంక్షలు.